హాయ్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఒక మేకప్ చూపించబోతున్నాను. మేకప్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఎలా వేసుకోవాలో అర్థం కాదు. మేకప్ అనేది నా స్కిన్ అయితే ఫుల్ కంప్లీట్ డ్రై అయిపోయింది. చూడండి, డ్రై అయింది, అన్ఈవెన్గా ఉంది, ముడతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా లిప్స్ కూడా బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒక మినిమం మేకప్ ఎలా వేసుకోవాలో, అసలు బేస్ మేకప్ వేసుకోవాలంటే ఎలా మనం వేసుకోవాలనేది నేను ఒక బేస్ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇదో బ్రైట్నింగ్ టోనరు, అంటే మన స్కిన్ ఎక్కడైనా ఓపెన్ పోర్స్ అలా కనిపిస్తే అదంతా క్లోజ్ అయ్యి ఏదైనా డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోయేదానికి. ఓకేనా? ఇదండి టోనరు వేసుకున్నాను, తుడిచేసుకుంటున్నాను టోనరు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది. అంటే ఇది మినిమం ఫంక్షన్కి వెళ్ళేదానికి రెడీ అవ్వచ్చు ఇలాగా. ఓకేనా? చూడు, టోనర్తో నేను క్లీన్ చేసేసాను, కానీ డస్ట్ చూడండి ఎంత ఉందో నా ఫేస్ మీద. ఇదంతా డస్ట్, ఎంత బ్లాక్ వచ్చిందో చూడండి. ఓకే, అలాగే ఈ టోనర్తో క్లీన్ చేయగానే ఫస్ట్ మన స్కిన్ అనేది డస్ట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడైనా ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా ఈ టోనర్తో క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రెష్ టిష్యూతో తుడిచేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను బేస్ ఏం చేస్తున్నాను, నాది డ్రై స్కిన్ కాబట్టి ఈ సీరమ్ని ఒక 2 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే స్కిన్ అనేది కంప్లీట్ ఫుల్ డ్రై అనమాట, అందుకని. ఇప్పుడు సీరం యాడ్ చేశాను. సీరం వచ్చేసి అదే అబ్బాయిలు అనుకోండి, ఇక్కడ వరకు వాళ్ళకి ఇక్కడంతా గడ్డం అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ వరకే ఇలాగా యూస్ చేయొచ్చు అనమాట. ఇది అబ్బాయిలు అమ్మాయిలకి నేను అందరికీ చెప్తున్నాను. మినిమం వాళ్ళది అబ్బాయి వాళ్ళది మ్యారేజ్ ఉన్నా సరే మినిమము అబ్బాయిలు కూడా మినిమం బేస్ అనేది ఇలాగా స్కిన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, అబ్జర్వ్ అయిపోయింది సీరం అనేది. చూడండి ఎట్లా అబ్జర్వ్ అయిపోయిందో. ఓకే, మినిమం ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు మనం అప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎవాన్ కంపెనీది సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజరు. ఇది ఆల్ డేస్ వాడచ్చు, అందరూ వాడచ్చు. నేను 12 ఇయర్స్లో చాలా మాయిశ్చరైజర్లు, చాలా సన్ స్క్రీన్లు అనేది మారుస్తూ వచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఇదైతే దీనిలాగా అసలు ఏదీ లేదు. ఎందుకంటే ఇది అంత బాగుంటుంది. ఇది కానీ మనము మాయిశ్చరైజర్గా వాడుకోవచ్చు, సన్ స్క్రీన్గా వాడుకోవచ్చు, 2 in 1గా యూజ్ అవుతుంది. ఇది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఒక 15 ఇయర్స్ నుంచి అందరూ వాడచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఓకే,
చూడండి చాలా తక్కువ. నేను ఇది సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజరు, ఇది స్టెప్ 3. ఇది స్టెప్ 3 వచ్చేసి నేను చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నాది డ్రై స్కిన్ కాబట్టి సీరం వాడాను, ప్లస్ మాయిశ్చరైజర్ వాడాను, టోనర్ యూస్ చేస్తాను, నెక్స్ట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా. ఇది జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా బేస్ ఇలాగే తీసుకోవాలి. అసలు మేకప్ బేస్ అంటేనే ఇదే ఇంపార్టెంట్. ఎంత ప్రొఫెషనల్ మేకప్కైనా బేస్ మనం స్కిన్ని ఇలా సెట్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా మేకప్ లుక్ తక్కువ వేసినా కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసేసుకున్నాం, ఓకేనా. కాకపోతే దీనిలో ఒకటి ఉంది, ఎందుకంటే ఆయిల్ స్కిన్ పింపుల్ వాళ్ళకి కొంచెం చేంజింగ్ అనేది ఉంటుంది. మిగతా ఇంకా ఆల్ స్కిన్ టైప్స్ ఇలానే వాడచ్చు, ఓకే. అసలు చూడండి ఎట్లా అయిపోయిందో స్కిన్ అనేది, ఎంత గ్లాసీ గ్లోగా ఉందో, ఓకే. కొంచెం సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను, టోనర్ వాడాను, టోనర్ తర్వాత సీరం వాడాను, సీరం తర్వాత వచ్చేసేసి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది 2 in 1 యూస్ చేశాను, ఓకేనా. ఎంత బాగా చూడండి, వ్రింకిల్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా అబ్జర్వ్ అయిపోయాయి, ఓకే. ఎంత స్కిన్ చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. ఇది అంటే ఒక పింపుల్ ఆయిల్ స్కిన్ వాళ్ళు తప్ప ఇంకా ఎవరైనా, జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే మన బేసు ఇలా ఉండాలి. ఎందుకు? మేకప్కి రెడీ అవ్వాలంటే ఇలా అనేది మన బేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా వచ్చేసేసి మాయిశ్చరైజర్ పోసేసి గబగబా ఫౌండేషన్ పోసేసి అస్సలు అలా చేయకూడదు, ఓకేనా. నెంబర్ 4 వచ్చేసి కలర్ ఎసెన్స్ వచ్చేసి నేను ప్రైమర్ తీసుకుంటున్నాను. ఇది ఆల్ స్కిన్కి సెట్ అవుతుంది, ఒక పింపుల్ ఓపెన్ పోర్స్కి అనేది సెట్ అవుతుంది, ఓకే. మిగతా ఎనీ స్కిన్ టైప్ ఆఫ్ అంటే జెంట్స్ వాడచ్చు, లేడీస్ వాడచ్చు, ఇద్దరు యూజ్ చేయొచ్చు, ఓకే. కొంచెం తీసుకున్న ప్రైమర్ నేను, ఓకే. ఇది బేసిక్ బ్యూటీషియన్స్ అయినా సరే వాళ్ళు మినిమము ఇలా ఫాలో అయ్యారంటే మేకప్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఓకే. అయిపోయింది, ప్రైమర్ కూడా యూజ్ చేసేసాము. అంటే ఇప్పుడు మనము టోనింగ్తో క్లీన్ చేసాము, టోనర్తో తుడిచాము, దాని తర్వాత సీరం యాడ్ చేసాము, దాని తర్వాత సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ యూస్ చేసాము, దాని తర్వాత నెంబర్ 4 ప్రైమర్ యూస్ చేసాం, ఓకే. కానీ ఇక్కడ అసలు ఒక హైలైట్ విషయం ఏంటంటే మన ఫింగర్స్తో స్కిన్లోకి అబ్జర్వ్ చేయటమే చాలా ఇంపార్టెంట్. ఏదో గబగబా ఇటా రుద్దేసేయకూడదు. స్కిన్ స్ట్రెచర్ అనేది మన ఫింగర్స్తోని ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఓకే. చూడండి అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంచి కంప్లీట్ స్కిన్ ఒక హెల్తీగా వచ్చేస్తుంది,
చూడండి ఎంత స్మూత్ సాఫ్ట్. ప్రైమర్ కూడా యూజ్ చేసేస్తాం కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు వచ్చేసేసి మినిమము నేను కన్సీలర్ యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఫౌండేషన్ ఒకటే యూజ్ చేస్తున్నాను. కానీ నాకు ఇది బ్లాక్ ఉంది. ఓకే, ఫరెవర్ ప్రో తీసుకున్నాను. యాక్చువల్లీ బ్రైడల్ మేకప్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు మినిమం మేకప్ అనేది ఎవరైనా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓకేనా? కానీ మినిమం ఫంక్షన్స్కి వెళ్ళేదానికి ఈ మాత్రం ఫౌండేషన్ సరిపోతుంది. ఓకే, ఈ ఫంక్షన్స్కి రెడీ అయితేనే ఇలా స్ప్రెడ్ చేయాలి. అదే మేకప్ స్టార్ట్ చేసే పనికైతే ఇలా స్మజ్ చేయాలి. నేను జస్ట్ బేస్ చూపిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కన్సీలర్ ఎలా యూజ్ చేయాలి అనేది తర్వాత నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది చాలా మందికి బేసిక్ మినిమము తెలిసిన ప్రతి బ్యూటిషియన్కి కూడా ఈ బేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు కోర్స్ నేర్పించేటప్పుడు ఇంత ప్రాపర్గా చెప్తారో లేదో నాకు తెలియదు. ఓకేనా? ఈ ఫస్ట్ మనం తీసుకున్న బేస్ అయితే బ్రైడల్ మేకప్ కూడా ఈ బేస్ తీసుకోవచ్చు. ఓకే, ఈ బేస్ తర్వాతే మనము ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? మినిమం మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ మాత్రం సరిపోతుంది. లేదు ఒక అమ్మాయి బ్రైడల్ మేకప్పే చేయాలి అప్పుడు అనేది కంపల్సరీ ఒక 3-4 ఫౌండేషన్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా స్మజ్జింగ్ అనేది ఇలా స్మజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మనం కన్సీలర్ యూజ్ చేసుకోవాలి, డార్క్ సర్కిల్కి ఒక కన్సీలర్ యూజ్ చేసుకోవాలి, ఐకి ఒక కన్సీలర్ యూజ్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క పార్ట్ అనేది పెడుతూ ఉంటాను అర్థమయ్యేలాగా. ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇలా మన హిమా బ్యూటీ సెలూన్ తరపున తెలుసుకోండి. ఓకేనా? అందరికీ నమస్తే. చూడండి, మినిమం చాలు. ఇప్పుడు మంచిగా మనం ఒకరోజు లిప్స్టిక్ వేసేసామంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఫరెవర్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, అంటే నా స్కిన్ డార్క్ కాబట్టి డార్క్ తీసుకున్నాను. చూడండి, స్పాంజ్ తీసుకున్నా. ఎందుకు ఈ స్పాంజ్ అంటే మనకి ఐ కింద లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ వచ్చేసి మనకి హైలైటింగ్ అవ్వకుండా అక్కడ లైన్స్ మొత్తం కూడా ఈ కాంపాక్ట్ పౌడర్ వెళ్ళి ఇక్కడ లైన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఓకే, నేను చూపించేది బేసే. నెక్స్ట్ బ్రైడల్ కూడా ఒక్కొక్క పార్ట్ అనేది రెగ్యులర్గా చూపిస్తాను. ప్రతి అమ్మాయి మేకప్ రాని వాళ్ళు ఉంటే ఇది ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారంటే మీకే కంప్లీట్ ప్రాపర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, మినిమము ఈ మాత్రము బాయ్స్ కానీ అబ్బాయిలు మ్యారేజ్ అప్పుడు రెడీ అవ్వాలన్నా అబ్బాయిలు కూడా ఇలాగే సేమ్ ఇలాగే రెడీ అవ్వచ్చు.
కాకపోతే వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఫౌండేషను కాంపాక్ట్ అనేది తీసుకున్నారంటే చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు. అబ్బాయిల వరకు ఇక్కడి వరకు వాళ్ళకి హెయిర్ ఉంటుంది కాబట్టి ఇక్కడి వరకే మనం మేకప్ చేసేసుకుంటే సరిపోద్ది. కరెక్ట్గా ఫౌండేషన్స్ అవన్నీ తీసుకోవాలంటే మన హేమా బ్యూటీ కాస్మెటిక్ షాప్ ఉంది. ఆర్డర్ పెట్టిన కొరియర్ చేస్తాము. స్కిన్ టోన్ అనేది ఫోటో పిక్ పెట్టారంటే ఓకే. ఓవరాల్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఒక లుక్ నుంచి ఒక లుక్ వచ్చేస్తుంది ఓకేనా. కానీ ఎప్పుడు మేకప్ అనేది మనము నెక్ వరకు చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ వరకు, అప్పుడే ఈవెన్ లుక్ ఉంటుంది. ఇప్పుడంటే నేను చూపించే దానికోసం ఓన్లీ ఫేస్ వర్క్ చూపించాను ఓకేనా. ఎక్కడైనా ఎక్స్ట్రా పౌడర్ ఉంటే ఇలాగా చిన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఓకే. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను ఓకే. నా లిప్స్ పిగ్మెంట్ ఉన్నాయి కాబట్టి, ఎవరి లిప్స్ అయినా సరే పిగ్మెంట్ ఉన్నప్పుడు మనము బేస్ డార్క్ తీసుకోవాలి. డార్క్ తీసుకున్నామంటే డార్క్ని హైలైట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఓకే. ఎప్పుడైతే డార్క్ తీసుకున్నామో కంప్లీట్ నా లిప్ పిగ్మెంట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి లిప్స్ అనేది ఆల్మోస్ట్ బ్లాక్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు లిప్స్టిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి మనము లిప్ లైన్ కూడా డార్క్ అనేది యూజ్ చేయొచ్చు ఓకే. ఆల్రెడీ నాకు మ్యాచ్ అయ్యే డార్క్ న్యూడ్ షేడ్ వేసేసాను కదా, పిగ్మెంట్ అనేది క్లోజ్ అయిపోయింది చూడండి, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు దీన్ని కొంచెం మనం హైలైట్ చేసుకోవాలంటే కొంచెం పింక్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా సెట్ అయిందో ఓకే. కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. మినిమము మేకప్ రాని వాళ్ళు కూడా ఇలాగా చేసేసుకోవచ్చు. కానీ స్కిన్ మీద మనం మాయిశ్చరైజరు, సీరం కానీ, ప్రైమర్ కానీ ప్రతి ఒక్కటి కూడా యూస్ చేసే దానిలోనే మన మేకప్ లుక్ అనేది బాగొస్తుంది ఓకే. ఇదో ఐ మేకప్లో ఈ బ్రౌన్ తీసుకుంటున్నా. ఈ బ్రౌన్ ఎప్పుడైనా తీసుకున్నామంటే మనకి మేకప్ అనేది కొట్టినట్టు ఉండదు ఓకేనా. సడన్గా పింకులు, కొంచెము స్కిన్ టోను డస్కీ స్కిన్ టోన్కి అయినా సరే ఒకేసారి పింకులు అలాంటివి అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఓకేనా. దీని మీద కొంచెం ఈ షేడ్ వేస్తున్నాను, ఇదండి ఈ షేడు. అంతే. ఇప్పుడు మనకి ఒక మంచి ఐ మేకప్ వచ్చింది. ఇక్కడికి వచ్చే లోపల కొంచెం న్యూడ్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే కార్నర్ న్యూడ్ యాడ్ చేసుకుంటామో డార్క్ మేకప్ అనేది ఎప్పుడు
కొట్టినట్టు అస్సలు ఉండదు అనమాట. ఒక అఫీషియల్ లుక్ వస్తుంది. టూ ఐక్ వచ్చేసి కొంచెం డార్క్ వేసుకున్నాము మనము. డార్క్ బ్రౌను కొంచెం హైలైట్ చేసుకున్నాము. ఓకే, ఓరిఫ్లేమ్ కంపెనీ ఇది. చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది ల్యాషెస్ మన ఎక్స్ట్రా ఏం పెట్టుకోబడలేదు. ఈ మనకుండే ల్యాషెస్సే మస్కరా యూస్ చేశాక ఈ షేప్ అనేది పెట్టామంటే ఇది చూడండి ఇలా షేప్ వస్తుంది. ఓకే, మన ల్యాషెస్సే రియల్ లుక్లో ఉంటాయి. ఓకేనా, చూడండి కంప్లీట్ ఎంత చేంజ్ అయిందో. ఓకే, మినిమం బేస్ మేకప్ అనేది ఇలా యూజ్ చేయొచ్చు. ఎవరు కూడా మినిమం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ మాత్రం మేకప్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఈ మేకప్ మినిమం 4-5 అవర్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫైనల్గా కొంచెం కాంపాక్ట్ అనేది మళ్ళీ ఎక్కడైనా స్మజ్ అయిందేమో చూసుకొని డిస్టర్బ్ లేకుండా ఒక్కొక్కసారి ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది మనకి. ఐబ్రో ఒక్కటే మొత్తం అయిపోయింది. ఓకేనా, చూడండి దీనిలో ఒక 10 షేడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఐ మేకప్కి యూజ్ అవుతాయి, ఐబ్రో పెన్సిల్గా యూజ్ అవుతాయి, అన్నిటికీ యూజ్ అవుతాయి. ఇది ఓరిఫ్లేమ్ కంపెనీది ప్యాలెట్. మన హేమ బ్యూటీ కాస్మెటిక్ షాప్లో కూడా దొరుకుతుంది. ఇది కావాలంటే చాలా న్యూడ్గా ఉంటాయి ఈ షాడోస్ అనేది. ఇప్పుడు మనము బ్రౌన్ తీసుకుంటున్నాం. ఇది బ్లాక్ అంటే బ్లాక్ వేసామంటే ఐబ్రో హెవీ డార్క్ అనిపిస్తుంది, అస్సలు బాగుండదు. ఓకే, మనం జస్ట్ గ్యాప్ని ఫిల్ చేసుకుందాము. అంతే. ఐబ్రో అనేది మరీ మనం ఎక్కువ డార్క్ చేసుకోకూడదు. ఎక్కువ డార్క్ చేసుకున్నామంటే మేకప్ అనేది ఎక్కువ కొట్టినట్టు ఉంటుంది. అదే లైట్ చేసుకున్నామంటే న్యాచురల్ లుక్ ఉంటుంది. జస్ట్ ఫిలప్ అంతే. లైన్స్ని ఇలా ఫిలప్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది. ఓకేనా, చూడండి కొంచెం జస్ట్ తీసుకుంటేనే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఐబ్రో అనేది అస్సలు వేసినట్టు అనిపించకుండా ఒక న్యాచురల్ లుక్ వచ్చేస్తాయి ఐబ్రోస్ మనకి. ఓకే,
ఓవరాల్ మన బేస్ మేకప్. ఇది మినిమం ఫంక్షన్కి ఎవరైనా రెడీ అవ్వచ్చు ఇలాగా. ఓకేనా, మినిమము 4-5 అవర్స్ అనేది ఈ మేకప్ అలాగే స్టే ఉంటుంది. చెమట పట్టినా కూడా అస్సలు పోదు. ఓకే, అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు స్టిక్కర్స్ స్టోన్స్ పెడుతుంటారు, కానీ అస్సలు స్టోన్స్ ఫొటోస్కి అస్సలు బాగుండదు. ఎప్పుడు బ్రౌన్ స్టిక్కర్ లుక్ వచ్చేలాగా ఏది రాదు. చూడండి, ఎప్పుడు మనకి బొట్టు కలరు స్టిక్కర్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇలానే రెడీ అవ్వండి. ఓకే, ఒక బ్యూటిషియన్ కూడా ఇలా రెడీ చేయొచ్చు. ఎవరైనా బేసిక్ బ్యూటిషియన్స్ కానీ ఉంటే ఇలా కానీ ఫాలో అయ్యారంటే మీరు కూడా మేకప్ చేసేయవచ్చు. మినిమం మేకప్ చాలా చాలా బాగా లుక్ వస్తుంది. ఎందుకంటే లిప్స్టిక్స్ ఏం వేయాలా, ఐ మేకప్ ఏం చేయాలా అనేది చాలామందికి ఒక డౌట్గా ఉంటుంది. బేసిక్ మేకప్ చేసిన ప్రతి పిల్లలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా. అందుకని ఇలా చేశారంటే చాలా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కూడా మీకు వర్క్ అనేది మళ్ళీ మేకప్స్ అనేది చెప్తుంటారు. ఓకేనా, నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.